విద్యార్థులతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సెయింట్ ఆల్ఫెన్సిస్ హైస్కూల్ 60 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటేలా సంబరంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులతో కలిసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శాంతి సామరస్యాలకు సూచికగా పావురాలను బెలూన్లను ఎగురవేశారు. అనంతరం 2023-24 బ్యాచ్ ఎస్ఎస్సి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన పాఠశాల విద్యార్థులకు మెమంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల పురోగతికి సెయింట్ ఆల్ఫెన్సిస్ హై స్కూల్ దోహదపడుతుందని అన్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉండటం గర్వ కారణమని అన్నారు. విద్యార్థులకు సంపూర్ణమైన విద్యను అందిస్తూ పాఠశాల నల్గొండ జిల్లాలోనే అగ్రస్థానంలో ఉంటుందని, ఇందుకు పాఠశాలలో ఆచరించే క్రమశిక్షణ కారణమని అన్నారు. పాఠశాలలో నిర్మిస్తున్న ఆడిటోరియానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సెయింట్ ఆల్ఫెన్సిస్ హై స్కూల్ ప్రతి సంవత్సరం వేలాది మందికి విద్యను అందిస్తుందని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విద్యాశాలలో అత్యున్నత స్థాయిలో ఉండటం అభినందనీయమని అన్నారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ వల్లే పాఠశాల నేటి స్థాయిలో ఉన్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది మంది విద్యను అభ్యసిస్తున్నప్పటికీ కేవలం 66.6% అక్షరాస్యత ఉండటం బాధాకరమని, అక్షరాస్యతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విలువలతో కూడిన విద్యను బోధించడం, సమాజంలో నిలదొక్కునేలా విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రొవిన్షియల్ సుపీరియర్ జైకో గేర్వాసిస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో రేరా అబిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ హృదయ్ కుమార్ రెడ్డి, యుఎస్సి క్రికెట్ బోర్డు చైర్మన్, పాఠశాల పూర్వ విద్యార్థి వేణుకుమార్ రెడ్డి, పాదూరి అమరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, ఆర్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఏచూరి భాస్కర్, ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, మాజీ కౌన్సిలర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Alumni, parents, invited guests, students, media and well-wishers. A warm welcome to each one present here. Be prepared to be enchanted and inspired as we... Anilana. You to the brothers there. Everybody should be. Ravindra, lighting Soaring up these balloons and pigeons.
strength of this incredible institution. Let us give them I now request Shri. నేను ఈ మధ్యకాలంలో శాసనసభ సమావేశాల్లో కూడా మంత్రులు విద్య మీద చెప్పినప్పుడు వాళ్ళకి మేము అదే సలహా ఇచ్చాం. అయ్యా డ్రాప్ అవుట్స్ కాకుండా చూడండి, తర్వాత ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచినారు. అదేవిధంగా ఎంఈఓలను డిఈఓలను కూడా ప్రతి దగ్గర కూడా ఉండేటట్టు చూడండి. పర్యవేక్షణ లోపం లేకుండా విద్యార్థులకు విద్యను అందించినట్టయితే మన రాష్ట్రం అగ్రభాగాన ఉంటుందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే మీరు ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం భారతదేశంలో సిక్కిం రాష్ట్రం మినహా పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉన్నది. తలసరి ఆదాయం 3,47,000 ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రజల్లో కొన్ని ఆశలు రేకెత్తించడంలో రాజకీయ పార్టీలు అగ్రభాగాన ఉన్నప్పటికీ ప్రజల్లో కూడా మీరు ఒకసారి లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 3,20,00,000 మందికి రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయి. మరొక 40 లక్షలకు దరఖాస్తులు వచ్చున్నాయి. అవన్నీ ఇస్తే 100% వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంఖ్య మన జనాభాకు పరిపూర్ణంగా సరిపోతుంది. మరి మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకుంటూ పోతా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థ బలవిపతమైంది. అయినా ఎందుకు ఈ రకంగా మనం ప్రభుత్వం యొక్క ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా ఎవరికి వాళ్ళం నిస్వార్థంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సెల్ఫ్ హెల్ప్ స్కూల్ లాంటి స్కూళ్ళను మనం ఇంకా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మన మంత్రివర్యులు కూడా చెప్తున్నారు, వాళ్ళ ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా 50 లక్షల ఆడిటోరియానికి ఇస్తామని చెప్పారు. నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సందర్భం సమయాన్ని బట్టి నా తరఫున కూడా మీకు సంపూర్ణ సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రిన్సిపల్ గారికి మేనేజ్మెంట్కు తెలియజేస్తూ సెంట్రల్ స్కూల్కు మొదటి తరగతి వచ్చిందంటే నిజంగా ఒక మంచి మొదటి తెరిస్తా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సేవకు మారుపేరుగా ఉన్న మొదటి తెరిసా. ఈరోజు మన స్కూల్ ప్రిన్సిపాల్ గారు నా దగ్గరికి వచ్చి ఒక ఆడిటోరియం కడుతున్నాం, మీరు ప్రతి ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా తప్పకుండా మీరు స్టార్ట్ కాగానే నాకు చెప్పండి అని చెప్పి, ఇప్పుడు కాదు నేను మినిస్టర్ కాకముందే 50 lakhs ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆడిటోరియం కట్టి నాకు మేనేజ్మెంట్ ప్రతాప్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నప్పటికెళ్ళి కూడా ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడుకుంటాం. అందుకనే ఆడిటోరియం ఉంటే కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, కొన్ని లెక్చర్స్ పెట్టడం కానీ, నల్గొండలో ఎంతోమంది ఎన్ఆర్ఎస్ అమెరికా నుంచి ఇక్కడ మన వాళ్ళు వస్తుంటారు, వాళ్ళతో కొన్ని లెక్చర్స్ ఇప్పిద్దాం అని ఒక మంచి ఆలోచన చేసినప్పుడు నేను తప్పకుండా దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా నేను నేషనల్ హైవే R&B మినిస్టర్ అయిన తర్వాత ఈ స్కూల్ ఆపోజిట్ మన మెయిన్ గేట్ ఆపోజిట్ 7.5 కోట్ల రూపాయలతో ఎస్కలేటర్ కమ్ లిఫ్ట్స్తో పాటు స్టెప్స్ పెట్టి రోడ్ క్రాస్ చేసడానికి 7.5 crores 1 monthలోనే వర్క్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే టౌన్ క్రాస్ చేయాలన్నప్పుడు రోడ్డు మీద ఇబ్బంది అయితే యాక్సిడెంట్ అయితే భయం అనిపిస్తుంటుంది. నేను మార్నింగ్ ఇటుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు గడ్కరీ గారిని ఈ ప్రపోజల్ పెట్టి రోడ్ సేఫ్టీ కింద ఇవ్వాలన్నప్పుడు వారు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ సుఖేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కానీ ఈరోజు కొన్ని ఉస్మానియా న్యూ హాస్పిటల్ బిల్డింగ్తో పాటు చాలా కార్యక్రమాలు అటెండ్ చేసి తప్పనిసరిగా సెంట్రల్ పంచాయత్ స్కూల్ ప్రిన్సిపల్తో పాటు టీచర్స్ అందరూ కూడా నా యొక్క విషయంతో చెబుతున్న పాటు ఇక్కడ అల్యూమినియం స్టూడెంట్స్తో పాటు పాల్గొంటున్న మీ అందరినీ కలుసుకోవాలని ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్తో కార్యక్రమం ఉన్నది కాబట్టి హైదరాబాద్ పోవాల్సి ఉండడంతో మీ అందరి పర్మిషన్తో మరొక సందర్భంలో
ప్రిన్సిపాల్ గారు పిలిచినప్పుడు ఆడిటోరియం వస్తానని చెప్పి వారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆడిటోరియం కన్స్ట్రక్షన్ చూస్తాను కూడా, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కూడా ఆర్ఎంపీ డిపార్ట్మెంటే కాబట్టి నాకు ఒక మోడల్గా మీ అందరు ఓల్డ్ స్టేట్, నేను ఇక్కడ మీకు ఓల్డ్ స్టేట్ కాకుండా మీరందరూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు ఎంతో బాధ్యత ఇచ్చిండ్రు. మీ రుణం ఈ జన్మలో కాదు, మళ్ళా జన్మలో కూడా రుణం తీసుకోలేదు. నల్గొండ ప్రజలు ఈరోజు నల్గొండకు బైపాస్ 570 కోట్లు బైపాస్ రోడ్ కూడా టెండర్ పూర్తి చేసి ఒక 1 మంత్లోనే వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం. టౌన్లో లారీలు పోవద్దని, ట్రాఫిక్ పెరగొద్దని, యాక్సిడెంట్స్ కావద్దని, ఒకవేళ రోడ్ వైడనింగ్ చేస్తే షాప్స్ అన్నీ కూడా పోతాయి. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలేదు. నిన్ననే 28 రోజు మాస్టర్ ప్లాన్ జీవో హైదరాబాద్ తర్వాత వరంగల్ లాస్ట్ మంత్ వచ్చింది. 2 days బ్యాక్ నల్గొండకు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాను. మాస్టర్ ప్లాన్ తోని ఈ దేవరకొండ రోడ్లో మీరందరూ కూడా చూడండి. మీరు గ్రీనరీ జోన్ అంటారు, మీకు పర్మిషన్ రావండి. రెసిడెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది కాలనీలలో ఉండే వాళ్ళకు. మాస్టర్ ప్లాన్ కూడా 28 రోజు జీవో వచ్చింది. టోటల్గా నల్గొండ టౌన్తో పాటు నల్గొండ డిస్టిక్ని అభివృద్ధి చేయడం చాలా సంతోషం. నెవర్ ఇమాజిన్డ్ I will be on the dais of Golden Jubilee celebrations in St. Alphonsus High School. So really privileged to be invited here. Thank you. Thanks for the management. Thank you, brother Bhuva Kumar Reddy garu. చాలా సంతోషం, చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఇవి. అయితే ఈ స్కూలు సెంట్ ఆల్ఫోన్సస్ అంటే మా ఫౌండేషన్ ఎక్కడ పడ్డదంటే ఇది సెంట్ ఆల్ఫోన్సస్లే పడ్డది. ఎంతోమంది సక్సెస్ఫుల్ అయి వివిధ దేశాలకు పోయి ఉండొచ్చు. ఈ రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు నేను మా ఉనికి, మా ఫౌండేషన్, మా యొక్క విద్యా ఫౌండేషన్ మొదలైందంటే ఇక్కడ సెంట్ ఆల్ఫోన్సస్ అని చెప్పక తప్పదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అరుదుగా దొరికే విషయం. ఇది అందరికీ దొరకదు. ఇట్లాంటి ఉన్నత మంచి విద్య ఒక మంచి స్కూల్ నుంచి దొరకడము ఇది చాలా గొప్ప విషయం. అట్లాంటి అవకాశం మాకు దొరకడం చాలా సంతోషం. అంటే ఏమవుతుందంటే ఇది ఒక ఎడ్యుకేషనే కాదు, ఒక సిన్సియరిటీ, ఒక కమిట్మెంట్, ఒక క్యారెక్టర్ ఈ సెంట్ ఆల్ఫోన్సస్లో బిల్డప్ అయింది. అంటే మంచి బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ చాలామంది ఉండరు. వీళ్ళందరూ కూడా అంటే ఒక క్యారెక్టర్, ఒక చదువు, ఒక కమిట్మెంట్. అంటే మా క్యారెక్టర్ ఎడ్యుకేషనే కాదు, మరి ఒక క్యారెక్టర్ పూర్తి స్థాయిలో సమాజానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దంటే అది సెంట్ ఆల్ఫోన్సస్ ద్వారానే మరి సంభవమైందని చెప్పక తప్పదు. ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అంతకుముందు ఒక బిల్డర్గా ఉండి కన్స్ట్రక్షన్లో ఉండి మరి సక్సెస్ఫుల్ అయి మళ్ళా సోషల్ సర్వీస్ కూడా చేయాలని ఊరికి వెళ్ళడం, అక్కడి నుంచి ఒక నియోజకవర్గంలో పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి కూడా మాకున్న ఆ క్యారెక్టర్, ఆ కమిట్మెంటే తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈరోజు ఈ థీమ్ కూడా చాలా గొప్పగా ఉన్నది. ద థీమ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో విషయాలలో మనం గ్రాటిట్యూడ్ చూపెడతాం, ఎంతో మంది చూపెడతాం. మరి ఈరోజు చదువులు నేర్పినటువంటి ఈ స్కూల్కు కూడా మా గ్రాటిట్యూడ్ చూపెట్టాలి. సభ వేదిక మీదకి వెళ్ళి సెంట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్ ప్రిన్సిపల్, మరి మా ప్రిన్సిపల్ ఆనాటి ప్రిన్సిపల్ జోస్ డానియల్ గారికి, ఉదయ్ కుమార్ రెడ్డి గారికి, మరి మోన్ఫర్ బ్రదర్స్ ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఈరోజు మా గ్రాటిట్యూడ్ చూపెడుతున్నాం. సో చాలా సంతోషం. ఈ యొక్క స్కూలు మరి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆనాడు ఉన్న బిల్డింగ్స్ కంటే కూడా ఇంకా అభివృద్ధి చెందినాయి. ఇక్కడ ఆడిటోరియం సీట్లు కూడా కడతా ఉన్నారు. మరి ఇందులో పాలు పంచుకోవాలంటే కూడా మేము కూడా తప్పకుండా మరి మా వంతుగా ఏమైనా బ్రదర్ అడిగితే మేము కూడా చేయడానికి. ఎందుకంటే we have done so much in social service, spent lot of money, no one asked. It is not out of gratitude, it is out of in the interest of doing service. But here is something which has to be done in gratitude, and that gratitude we want to show to St. Alphonsus. And వెంకరెడ్డి గారు ఇప్పుడే అంతకుముందే అనౌన్స్ చేసినారు, అది చేస్తూ ఉన్నారు. మాకు సంబంధించి కూడా బ్రదర్ అడిగితే మేము వీఆర్ విల్లింగ్ టు డూ సంథింగ్. And all the former Good evening to one and principals all. of our institution Today we are to celebrating come on to Diamond the Jubilee dais. of the school establishment, which started in 1965.
and this is a great I occasion request our principal to be here on this accompany brothers. function, and I thank I specially request Reverend Brother all the guests and Balaina esteemed also guests to come for on to being the with dais. us and joining in this celebration. And it's a wonderful moment to encourage the children who are participating and they are showcasing their talent. Thank you and God bless. ఈరోజు అల్ఫోన్సో స్కూల్ 60 ఏళ్ల పండుగ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ని అత్యద్భుతంగా జరుపుకోబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఎంతోమంది, దాదాపు 10,000 మందికి పైగా పేరెంట్స్ పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమంలో. ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అత్యద్భుతంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా లైటింగ్ కానివ్వండి, ఒక యూనిక్గా అరేంజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా నల్లగొండలో నభూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో ఈ 60 ఏళ్ల పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగకు విచ్చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రజెంట్ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈ పండుగ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. తల్లిదండ్రులందరికీ కూడా ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తుందని ఆశిస్తున్నాను.